నమస్తే అందరికీ. హైదరాబాద్ టెంపుల్స్‌లో ఎపిసోడ్ 3. రైట్ సైడ్ వెళ్తే కీసర, లెఫ్ట్ ఎళ్తే చీర్యాల. ఇక్కడ నుంచి లోపలికి 1.5 2 కిలోమీటర్స్ ఇట్ స్ట్రైట్ రోడ్డే వెళ్ళిపోతూ ఉండాలి. బసెస్ చాలా రేర్‌గా ఉంటాయి. ఈసీఎల్ దగ్గర నుంచి అయినా, సికింద్రాబాద్ దగ్గర నుంచి అయినా సరే. ఆటో ట్రాన్స్‌పోర్టేషన్ ఉండేది గానీ, కొంచెం ఓన్ వెహికల్ అయితే బెటర్. ఇక్కడ లెఫ్ట్ సైడ్‌ని మనం టెంపుల్ రోడ్ లోపలికి ఎంటర్ అవుతాం. ముందుకెళ్తే రైట్ సైడ్‌న గీతాంజలి కాలేజ్ ఉంటది. ఫుడ్‌కి మాత్రం ఏ ప్రాబ్లమ్ ఉండదు. అన్ని ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి. ఇక్కడి నుంచి ఇంకా 1 కిలోమీటర్ ఉంటది లోపలికి. ఈ రైట్ సైడ్ మొత్తం చెరువ. వర్షాకాలం మాత్రం వాటర్ ఫుల్‌గా ఉంటాయి రోడ్ మీదకి కూడా. వర్షాకాలం వస్తే ఇక్కడ మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఈ చెరువు దగ్గర చాలామంది చనిపోయారు కూడా. ఈ చెరువు అన్నది మనకి టెంపుల్ ముందు వరకు ఉంటది. టెంపుల్‌కి వెళ్తుంటే ఫస్ట్ ఫంక్షన్ హాల్ వస్తది. ఫంక్షన్ హాల్ క్రాస్ అయిన తర్వాత టెంపుల్. మనకిక్కడ లెఫ్ట్ సైడ్‌న పార్కింగ్ స్పేస్ ఉంటది. నార్మల్ డేస్ అయితే అంత రష్‌గా లేకపోతే టెంపుల్ ముందున పార్క్ చేసుకోవచ్చు. బట్ ఎంట్రీ ఫీజ్ వెహికల్‌కి 30 రూపీస్. కానీ చూసారు కదా బస్ 241 టెంపుల్ అడ్రస్ వచ్చేసి చీరియాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. చీరియాల ఇది కీసరా మండల్. గుడి లోపలికి వెళ్తుంటే కనిపించిన బయట మీకు అక్కడ తాబేళ్ళు ఉంటాయి. ఆ తాబేళ్ళని చూసి వెళ్తాము. లోపలికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ వినాయక టెంపుల్. వినాయకుడిని దర్శించుకొని లోపలికి వెళ్తాం. ఇక్కడ వాల్స్ చుట్టూతా విష్ణుమూర్తి అవతారాలే ఉంటాయి. ఇక్కడ ధ్వజస్తంభం ముందున కొబ్బరికాయ పట్టుకొని మనం కోరిక కోరుకుంటే ఒక 11, 21, 41 ప్రదక్షిణాలు చేసి ఆ కోరిక ఆ లక్ష్మీనరసింహస్వామికి చెప్తే అది 41 డేస్‌లో నెరవేరిద్ది అని నమ్ముతారు. ఆ కోరిక తీరిన తర్వాత మళ్ళీ వచ్చి దర్శనం చేసుకొని ప్రదక్షిణాలు చేస్తారు. పల్లకి. ఇక్కడ ఒక కర్ర ఉంటది. స్వామిని దర్శనం చేసుకునే తరువాతన తీర్థప్రసాదాలు తీసుకునేటప్పుడు ఈ కర్రతో భక్తుల వీపు పైన తడతారు. అది ఇక్కడ ఆనవాయితీగా ఉంటది. అలా చేయటం వల్ల మేలు జరుగుతుంది అని నమ్ముతారు. ఈ కర్ర ఇట్లాగా ఉండటం అన్నది కాశీలో కాలభైరవుడు, యాదగిరిగుట్టలో నరసింహస్వామి ఇక్కడ ఇలాంటి దండాలు ఉంటాయి అని చెప్తున్నారు. ఈ గోడల పైన అన్నీ శ్రీ మహావిష్ణువు యొక్క 10 అవతారాలు కనిపిస్తాయి. వామనావతారం, రామావతారం, వరాహ అవతారం, కూర్మ అవతారం, మత్స్య అవతారం, పరశురామ అవతారం, నారసింహ అవతారం, కృష్ణ అవతారం, బుద్ధ అవతారం, కల్కి అవతారం. లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకొని గుడి బ్యాక్ సైడ్‌నే ఇప్పుడు కొత్తగా శివాలయం కన్స్ట్రక్ట్ చేశారు లాస్ట్ ఇయర్. ఈ ద్వారం నుంచే మనం శివాలయానికి వెళ్తాము. లక్ష్మీ నరసింహస్వామి గుడి 2008లో కన్స్ట్రక్ట్ చేశారు. ఈ శివాలయం మాత్రం 2024లో కన్స్ట్రక్ట్ చేశారు. మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ నుంచి దర్శనానికి వెళ్ళాలి. ఆ శివుడి దర్శనంతో పాటు అమ్మవార్ల దర్శనం కూడా చేసుకొని బయటకు వస్తాము. ఇక్కడ ఈ శివాలయ దర్శనం అయిపోయిన తర్వాతన బ్యాక్ సైడ్ గ్రామ దేవతల దర్శనం ఉంటుంది. నల్ల పోచమ్మ అమ్మవారు, బంగారు మైసమ్మ అమ్మవారు. వాళ్ళని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ ముందున లెఫ్ట్ సైడ్ సతీ సమేత నవగ్రహాలు ఉంటాయి. ఎక్కడైనా నవగ్రహాలు సింగిల్గానే ఉంటారు, కానీ ఇక్కడ వాళ్ళ భార్యలతో కలిపి ఉంటారు. ఇక్కడ టెంపుల్‌కి బ్యాక్ సైడ్‌న కనిపిస్తున్న ఆరెంజ్ కలర్ బిల్డింగ్. అందులో రూమ్స్ ఉంటాయి. ఇక్కడ ఫంక్షన్స్ చేసుకుంటారు. మ్యారేజెస్ జరుగుతాయి. సత్యనారాయణ స్వామి వ్రతం కార్తీక మాసంలో జరుగుతుంది. ఇంకా బ్రహ్మోత్సవాలు ఎవ్రీ ఇయర్ చేస్తారు. మీరు ఈ గుడి గమనిస్తే చాలా సీరియల్స్‌లో మీరు చూసున్నారు. గోడల పైన విష్ణుమూర్తి అవతారాలు ఉన్నాయి కదా! అక్కడ లక్ష్మీ నరసింహస్వామిది ఉంది. అక్కడ చాలా సీరియల్స్ షూటింగ్స్ నడుస్తాయి. ఆ టైంలో మాత్రం గుడిని వాళ్ళకి నచ్చినట్టుగా డెకరేట్ చేస్తారు.
ఇలాగ కొన్ని సీరియల్స్‌లో క్లిప్పింగ్స్. గుడి ఫ్రంట్ సైడ్ వాటర్ వస్తాయి అన్నా కదా! ఇక్కడి వరకు వాటర్ వస్తాయి. కార్తీక మాసంలో మనం ఇక్కడ దీపాలు వదులుకోవచ్చు. ఇంకా గుడికి ముందున నాగదేవత ఉంటది. కానీ ఈ గుడి బాగా కమర్షియల్. అర్చన ఏమన్నా ఉన్నాయని పూజారులు అడుగుతారు. వాటికి టికెట్ ప్రైజెస్ ఫస్ట్ మీరు డబ్బులు వేశారా లేదా అన్నది మాత్రమే చూస్తారు. బాగా కమర్షియల్ గుడి. మనకి చిలుకూరు బాలాజీ గుడిలాగా కొన్ని గుడులు మాత్రమే ఉన్నాయి. కొంచెం మారితే అదొకటి బావుండిద్ది. ఇంకా గుడికి రైట్ సైడ్‌న తాబేళ్ళు ఇక్కడ చూసారా? ఒక కొలనులాగా ఉండి దీంట్లో తాబేళ్ళు చాలా ఉన్నాయి తాబేళ్ళు. కానీ క్లీనింగ్ మాత్రం అస్సలు లేదు. పాచి పట్టిపోయి బాగా అంతే ఉన్నాయి. టైమింగ్స్ 6:30-12:30, 4-8 ఈవినింగ్. బట్ సాటర్డే, సండే మాత్రం 6:30-2:00 ఆఫ్టర్‌నూన్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్‌లో కలుద్దాం. మన హైదరాబాద్ టెంపుల్స్‌లో. మీకు ఏదన్నా టెంపుల్ విజిట్ చేయాలి అనుంటే అది కమెంట్ చేయండి. తప్పకుండా ఆ గుడి చూద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.